అంటే జనరల్‌గా డిసీజెస్‌లో మన పెరాలిసిస్ అంటే ఏంటి సార్? అసల పెరాలిసిస్ ఎందుకొస్తుంది? అసలు పెరాలిసిస్ అంటే ఏంటి? సో, పెరాలిసిస్ అనేది కదలిక పోవడం. హ్మ్. మూవ్‌మెంట్ రాకపోవడం. పక్షవాతం అంటా ఉంటాం మనం హ్మ్. తెలుగులో. సో, నర్వస్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఈస్ పెరాలిసిస్. హ్మ్. సో, మనం కామన్‌గా బ్రెయిన్‌లో స్ట్రోక్ అన్నారు మీరు. అవును. స్ట్రోక్ లక్షణాలు ఏంటి అంటే పెరాలిసిస్ ఉంటుంది. హ్మ్. ఒకవైపు కాలు, చెయ్యి కదలిక లేకపోవడం. దాన్ని పెరాలిసిస్ అంటా ఉంటాం. ఓకే. వాటి కాజెస్ ఏమైయుండొచ్చు సార్? సో, నేనన్నట్టు నర్వస్ సిస్టమ్‌లో ఎక్కడ డ్యామేజ్ ఉన్నా కానీ పెరాలిసిస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బ్రెయిన్‌లో ఉందనుకోండి. హ్మ్. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్‌లో డ్యామేజ్ ఉంటే లెఫ్ట్ హాల్ఫ్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ హ్యాండ్ గాని, లెఫ్ట్ లెగ్ కానీ పెరాలిసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్‌లో ప్రాబ్లమ్ ఉంటే సర్వైకల్ స్పైనల్ కార్డ్ అంటాం. హ్మ్. అలా ఉంటే దాంట్లో 2 కాళ్ళు, చేతులు కూడా 2 వైపులు కూడా కాళ్ళు, చేతులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కిందయితే కాళ్ళల్లో డ్యామేజ్ ఉండడం. అలాగే నర్వ్స్ చేతిలో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలా ఉన్నా గాని పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా నర్వస్ సిస్టమ్ వల్ల మూవ్‌మెంట్ రావట్లేదు అంటే దాన్ని పారాలిసిస్ అనేది అంటుంటాం. హుహుహు. ఓకే. ఈ అల్జైమర్స్ అంటే ఏంటి సార్? సో, అల్జైమర్స్ అనేది ఒక విధమైన డిమెన్షియా అండి. అంటే మరువు వ్యాధి అంటాం. మర్చిపోవడం. ఓకే. సో, అల్జైమర్స్ డిమెన్షియా అనేది ఇప్పుడు మనకి డిమెన్షియా చూసుకుంటే అన్నిట్లో మోస్ట్ కామన్ డిమెన్షియా వచ్చేసి అల్జైమర్స్ డిమెన్షియా. హ్మ్. యూజువల్‌గా వయసైతున్న కొద్దీ వాళ్ళు మర్చిపోవడం జరుగుతా ఉంటుంది. అంటే హ్మ్. వాళ్ళకి టిపికల్ అల్జైమర్స్ పేషెంట్స్‌లో ఎట్లా ఉంటాయంటే, పాత జ్ఞాపకాలన్నీ బాగా గుర్తుంటాయి కానీ, ఇప్పుడు జరిగిన విషయాలు మర్చిపోతా ఉంటారు. హ్మ్. అంటే తినేసినా కానీ తినలేదని హ్మ్. అనుకోవడం. హ్మ్. హ్మ్. అట్లా ఏదైనా ఎవరికైనా డబ్బులిచ్చేసినా గానీ ఇయ్యలేదనుకోవడం. ఇట్లా మిస్టేక్స్ అవుతా ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, ఇట్లా రీసెంట్ థింగ్స్ ఇప్పుడిప్పుడు జరిగిన విషయాలు మర్చిపోతా ఉంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ అల్జైమర్స్. ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఇయన్నీ కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తా ఉండాలి. హుహుహు. ఓకే. అంటే నాకు మర్చిపోవడం చెప్తే మన తెలుగు మూవీ ఒకటి గుర్తొచ్చింది సార్. మన 'నాని'దుండే 'మహానుభావుడు' ఐ థింక్. ఓకే. సంథింగ్ మూవీ ఉంది. దాంట్లో గూడా సేమ్ ఇట్లనే. మర్చిపోతూ ఏదైనా ఏదైనా విషయం మాట్లాడినా హుహు. ఎట్లా అంటే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. ఓకే. అది అంటే ఆ మూవీ గుర్తొచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మర్చిపోయిన ప్రతి పర్సన్ కూడా అల్జైమర్స్ ఉందని కాదండి. హ్మ్. మర్చిపోవడం వల్ల వాళ్ళకి డే టు డే లైఫ్‌లో ప్రాబ్లమ్స్ రావడము. హ్మ్. ఆహ్, మర్చిపోవడం కాకుండా వేరే ఫంక్షన్స్ కూడా ఇప్పుడు సింపుల్ కాలిక్యులేషన్స్ చేయడం ఉంటాయి. హ్మ్. ఇవన్నిట్లో కూడా మిస్టేక్స్ ఉండి వాళ్ళ డే టు డే లైఫ్‌లో ఇబ్బంది ఎదుర్కొంటా ఉంటే దాన్ని డిమెన్షియా అంటాం. సో, కేవలం ఇట్లాంటి విషయాలు కాకుండా ఇప్పుడు అల్జైమర్స్ డిమెన్షియా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా ఎవరన్నా మీరిప్పుడు మర్చిపోయినారు. హ్మ్. ఇది మర్చిపోయినాం అని చెప్తే కొద్దిగా జాగ్రత్త పడతారు. ఇప్పుడు అల్జైమర్స్ డిమెన్షియా ఎలా డిఫరెంట్ అంటే ఇప్పుడు మీరు ఇంటికి ఎవరన్నా వచ్చారు, చుట్టాలొచ్చారు. హ్మ్. వచ్చి మీకు పలకరించినారు. మీరు మాట్లాడినారు. వాళ్ళు పక్క రూమ్‌కెళ్లారు. సో, వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇవాళ ఈ చుట్టాలొస్తున్నారు అని తెలుసు. వీళ్ళొచ్చి హ్మ్. పలకరించారు, పక్క రూమ్‌కెళ్లారు. హ్మ్. ఓహ్! 2, 3 నిమిషాల తర్వాత వీళ్ళింకా రాలేదా అని అడగడం. లేదు వచ్చారని చెప్పడం. హ్మ్. ఓకే. ఓకే. వచ్చినారు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వడం ఓ 2, 3 మినిట్స్ తర్వాత. ఓకే. ఇది ఒక 10, 20 సార్లయితే ఎలా ఉంటుంది? హ్మ్. అలా. ఇంత సివియర్‌గా ఉన్నప్పుడు ఇది డిమెన్షియా ఉందా? అల్జైమర్స్ ఉందా? అని హ్మ్. దాని గురించి చెక్ చేయాలన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇంట్లో నుంచి బయటికెళ్ళినప్పుడు ఏదైనా కీస్ లాగేస్తాం. అయినా గూడా వచ్చి మళ్ళీ చెక్ జేసుకుంటాం. లేదంటే ఒకరు మనీ ఇస్తారు. మళ్ళీ రిపీటెడ్‌గా అంటే ఒకసారి కౌంట్ జేసుకుంటాం. మళ్ళీ కౌంట్ జేసుకుంటాం. అవంటే నార్మల్ అవన్నీ. హ్మ్. అంటే అది నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కూడా అవ్వచ్చు. ఓకే. అల్జైమర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు తీవ్రత ఎక్కువుంటుంది. అంటే అదొకటే ఇక్కడ మీరు కీస్ ఒకటి మర్చిపోయినారు. మిగతా పనులన్నీ బానే చేసుకుంటున్నారు. సో, హ్మ్. యూ ఆర్ ఓకే. ఇప్పుడు డిమెన్షియా వచ్చేసిందంటే వాళ్ళు చేసే ప్రతి స్టెప్ దగ్గర ఈ మెమరీ వల్ల ఇబ్బంది ఎదుర్కోవడం. హ్మ్. అట్లా. అంటే మర్చిపోయింది రిపీటెడ్‌గా చేస్తూ ఉంటాం. ఒకే పని రిపీటెడ్‌గా హ్మ్. చేయలేదనుకోని చేస్తూ ఉంటాం. అంటే ఎట్లా అయిపోతుందంటే వీళ్ళకిప్పుడు ఆహ్, స్నానం చేసుకుందామన్నా ఇబ్బంది పడడం. ఓకే. బట్టలేసుకుందామన్నా ఇబ్బంది పడడం. ఇయన్నీ కూడా జరుగుతా ఉంటాయి.
ఈ డిమెన్షియా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ. అంటే ఇబ్బంది పడ్డం అంటే ఎలా సార్? అంటే ఇప్పుడు ఒకటి స్టార్టింగ్ స్టేజెస్‌లో ఒకటి వీళ్ళకి మెమరీ ప్రాబ్లమ్స్‌తో స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఒకటి నేను చెప్పినట్టు గెస్ట్స్ వచ్చారు. మాట్లాడిన తర్వాత వాళ్ళొచ్చినారని మర్చిపోయి మళ్ళీ అడగడం. హ్మ్. నెక్స్ట్ ఇది సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఎపతీ అంటాం. అంటే దేంట్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోతారు. ఓకే. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆకలైతుంది కొద్దిగా ఏమన్నా తిందాం ఏమన్నా ఇస్తావా? అది గూడా అడగరు. అట్లానే కూర్చొని ఉండడం. ఆహాహా! ఇది స్టేజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళకి బాత్రూమ్ ఎలా వాడాలి అది కూడా మర్చిపోతా ఉంటారు. బేసిక్ ఆహా! హైజీన్‌లో కూడా మిస్టేక్స్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ ఇది సివియారిటీ ఇంకా పెరుగుతా ఉంది. వాళ్ళు స్నానం చేసేప్పుడు కూడా సరిగ్గా ఉట్టి వాటర్ పోసేసుకొని బయటికి రాలేదు. సబ్బు పెట్టుకొని వాష్ చేసుకోకుండా బయటికి రావడం. హ్మ్. ఇట్లా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ కూడా లక్షణాలొస్తా ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. ఏది గుర్తుండదు లాస్ట్. ఆ! ఇది ఎపిలెప్సీ అంటే తెలుగులో మూర్ఛ అంటుంటాం సార్. హ్మ్. ఇది మూర్ఛ రావడానికి అసలు కారణం ఏంటి సార్? అసలు ఎందుకొస్తుంది? వస్తే ట్రీట్మెంట్ ఎలా చేయాలి సార్? అంటే జనరల్‌గా కీస్ పెట్టేస్తాం. లేకపోతే ఇంకొకటి చేస్తాం. అసలు ఏం చేయాలి? ఓకే. సో, ఫస్ట్ ఎప్పుడైనా స్పృహ తప్పి పడిపోతే పేషెంట్‌కి ఫిట్స్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలండి. సో, స్పృహ తప్పి పడిపోయినప్పుడల్లా అది ఫిట్స్ అని అర్థం కాదు. స్పృహ తప్పి పడిపోవడానికి కూడా చాలా కారణాలుంటాయి. సింకోప్ అంటాం ఒక కారణం. హ్మ్. అంటే అప్పటికప్పుడు సడెన్‌గా బ్రెయిన్‌కి ఆక్సిజన్ సప్లై లేకపోవడం, బ్లడ్ సప్లై బీపీ డౌన్ అయిపోవడం వల్ల హ్మ్. స్పృహ తప్పి పడిపోతా ఉంటారు. కానీ వీళ్ళు తొందరగా కోలుకుంటుంటారు. నెక్స్ట్ ఫిట్స్ అంటాం కదా మామూలుగా హ్మ్. సీజర్స్. సీజర్స్ అనడం. ఇది బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఫిట్స్ అనేవి వస్తా ఉంటాయి. హ్మ్. మనం టిపికల్‌గా చూస్తే ఫస్ట్ స్పృహ తప్పి పడిపోతారు. పడిపోయిన తర్వాత చేతులు, కాళ్ళు బిగుసుకుపోయి గాని ఇట్లా షేకింగ్ అవ్వడం జరుగుతుంది. చాలామంది నాలుక కట్ చే బైట్ చేసేసుకోవడం, హ్మ్. బట్టల్లోనే యూరిన్ గాని, మోషన్ గాని ఎళ్ళిపోవడం ఇయన్నీ కూడా జరుగుతా ఉంటాయి. హ్మ్. కానీ మనం చూస్తే సీజర్స్‌లో చాలా రకాలున్నాయి. ప్రతిసారి ఇవన్నీ అవ్వాలని లేదు. హ్మ్. కొంతమంది పిల్లల్లో అయితే కొందరు ఉన్నట్టుండి జస్ట్ ఒకటే వైపు చూసుకుంటూ అలానే ఉండిపోతారు కొన్ని సెకండ్ల వరకు. ఓకే. మాటి మాటికి అవుతూ ఉంటుందిది. సో, దాంట్లో ఫిట్స్‌లో కూడా సీజర్స్‌లో కూడా చాలా రకాలున్నాయి. సో, కరెక్ట్ సీజర్స్ ఎటువంటి సీజర్స్ ఉన్నాయి గుర్తించి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గనక ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇవి సీజర్స్ అనేవి ఎందుకవుతాయి? ఎపిలెప్సీ అని ఎప్పుడంటారు? ఒకటేసారి వచ్చింది మళ్ళీ ఏం లేదు. హ్మ్. అంటే ఇవి సింప్టమాటిక్ సీజర్స్. అంటే చాలా మందికిప్పుడు కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి. ఇప్పుడు బ్లడ్‌లో సోడియం డౌన్ అయిపోయింది. హ్మ్. గ్లూకోజ్ డౌన్ అయిపోయింది. హ్మ్. దానివల్ల ఫిట్స్ అనేవి వచ్చినాయనుకోండి. సీజర్స్ వచ్చినాయి. ఇవి కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ. జనరల్లీ ఉండరు. వీళ్ళందరూ బాగా కోలుకుంటారు. మళ్ళీ హ్మ్. మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో, వీటిని సింప్టమాటిక్ సీజర్స్ అంటారు. అంటే ఆ సందర్భంలో వచ్చింది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ లేదని. హ్మ్. నెక్స్ట్ ఎపిలెప్సీ అని ఎప్పుడంటామంటే వాళ్ళకి మాటి మాటికి ఈ ఫిట్స్ ఆర్ సీజర్స్ మాటి మాటికి వచ్చే కండిషన్ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అంటాం. హ్మ్. సో, దీనికి రావడానికి చాలా కారణాలున్నాయండి. ఇప్పుడు బ్రెయిన్‌లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఆర్ ఎలక్ట్రోఫిజియోలాజికల్ ప్రాబ్లమ్ అనేది ఉండాలి. అంటే కొందరికి బ్రెయిన్‌లో పుట్టుకతోనే ఫార్మేషన్ సరిగ్గా బ్రెయిన్ ఫార్మ్ అవ్వదు. ఓకే. లేకపోతే కొందరికి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ స్కార్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఆర్ హ్మ్. స్ట్రోక్ అయ్యి ఆల్రెడీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయిన పోర్షన్‌లో ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వదు. దానివల్ల ఫిట్స్ అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. అలాగే కొందరికి లోపల ఆహ్, ఆహ్, జెనెటిక్‌గా డిఫెక్ట్స్ ఉంటాయి కొందరికి. లోపల ఆహ్, చానెల్స్ ఉంటాయి. కరెంట్ పాస్ చేసే హ్మ్. చానెలోపతీస్ అంటాం. ఈ చానెల్స్ సరిగ్గా పనిచేయవు. వీటి వల్ల బ్రెయిన్‌లో సిగ్నల్స్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది స్మూత్‌గా పాస్ అవ్వవు. దానివల్ల కూడా మాటి మాటికి ఫిట్స్ అనేది వస్తా ఉంటాయి. హ్మ్. వీటిని ఎపిలెప్సీ అంటాం. ఓకే. ఫిట్స్ రిపీటెడ్‌గా మాటి మాటికి వచ్చే కండిషన్స్‌ని ఎపిలెప్సీ అంటాం. హ్మ్. ఇప్పుడు మనం రోడ్ పైన ఎళ్తుంటే ఎవరికైనా ఫిట్స్ వస్తది సార్. ఇప్పుడు మనం ఏం జేయాలి సార్? ఏమన్నా చేయాలా? ఏం చేయకపోవడం బెటరా? సో, చాలామంది మీరు ఇప్పటివరకు అడుగుతున్నట్లు చేతిలో తాళం చేతులు పెట్టడం ఇయన్నీ చేస్తా ఉంటారు. ఫిట్స్ వస్తే ఏమీ ప్రయోజనాలు లేవండి. చేతిలో తాళం చేతులు పెట్టి ఇవన్నీ
సాక్స్ స్మెల్ చూయించి ఇయన్నీ చేస్తా ఉంటారు. అంటే ఇయన్నీ చేసి సాక్స్ స్మెల్ వేస్ట్. గూడా చూపిస్తారా సార్? అన్నీ విచిత్రమైనవన్నీ చేస్తా ఉంటారు. వీటి వల్ల ప్రయోజనం ఏం లేదండి. ఎప్పుడైనా ఫిట్స్ ఎప్పుడైనా జరిగితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, పేషెంట్ పడి దెబ్బలు తాకకుండా, వాళ్ళకి ఇంజ్యూరీస్ అవ్వకుండా చూసుకోవాలి. వీలైతే కింద ఫ్లోర్ మీద పడుకోబెట్టేసి, వీలైతే లెఫ్ట్ సైడ్‌కి తిప్పండి. హ్మ్. చాలామంది టంగ్ బైట్ చేసేసుకుంటారు. టంగ్ బైట్ చేయకుండా నోట్లో ఏదైనా పెట్టాలి అని ప్రయత్నం చేస్తా ఉంటారు. అస్సలు చేయకూడదు. హ్మ్. టంగ్ కొద్దిగా బైట్ అయినా కానీ దాన్ని వదిలేసేయడం బెటర్. ఎందుకంటే టంగ్ తొందరగా హీల్ కూడా అయిపోతుంది. చాలామంది టంగ్ బైట్ ప్రివెంట్ చేయడానికి ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేసి పేషెంట్ పళ్ళు ఊడిపోవడం జరుగుతా ఉంటుంది. హ్మ్. అట్లానే చేతులు పెట్టి ఆపేసేప్పుడు వాళ్ళకి ఫింగర్స్‌ని బైట్ చేసేయడం జరుగుతా ఉంటుంది. సో, ఇయన్నీ అవాయిడ్ చేయాలి. ఏం చేయొచ్చంటే ఫస్ట్ కింద పడుకోబెట్టేసి ఇంజ్యూరీ అవ్వకుండా చూసుకోవడం. షార్ప్ ఆబ్జెక్ట్స్ గానీ, హెవీ ఆబ్జెక్ట్స్ గానీ పక్కకి జరిపేసి వీలైతే లెఫ్ట్ సైడ్‌కి కొద్దిగా తిప్పేసి ఎంబటనే అంబులెన్స్ పిలిచి హాస్పిటల్‌కి తీసుకొని రావడం అనేది చేయాలి. హుహుహుహు. యూజువల్లీ ఫిట్స్ అనేదండి ఒక ఫ్యూ మినిట్స్ 2, 3 మినిట్స్‌లో వచ్చి అదే తగ్గిపోతుంది. సో, మనం ఏదో ఐరన్ ఆబ్జెక్ట్స్, కీస్ ఏదో వెతికి మనం చేతిలో పెట్టేసరికి అది మామూలుగానే తగ్గిపోతుంది. మనం దానివల్ల తగ్గిందనుకుంటాం కానీ అది మామూలుగానే అంతలోపు తగ్గిపోతుంది. హుహుహు. సో, అవి చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఓకే. అంటే నా పర్సనల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది సార్. నా చిన్నప్పుడు నాకు ఒక తెలిసిన పర్సను అంటే సేమ్ నా ఏజే. ఆయనకు రిపీటెడ్‌గా ఫిట్స్ వస్తూ ఉండేది. సో, ఒకరోజు ఏం జరిగిందంటే మేమిద్దరం బయటికి అంటే జనరల్‌గా వెళ్ళినాం బయటికి. వెళ్ళినప్పుడు ఆయనకు ఫిట్స్ వచ్చింది. అట్లనే వచ్చింది వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫిట్స్ వచ్చి చనిపోయింది సార్. అసలు ఎందుకు జరుగుతుంది సార్ అట్లా? ఉంటుందండి. సుడెప్ అనే కండిషన్ ఉంటుంది. సడెన్ డెత్ ఇన్ ఎపిలెప్సీ అని. సో, ఫిట్స్ ఎందుకవుతుంది అని చెప్పినట్టు చాలా కారణాలుంటాయి. ఫస్ట్ ఆ కారణం ఏంటో గుర్తించడం ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకు గుర్తిస్తే దానికి కరెక్ట్ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అందరు ఫిట్స్ పేషెంట్‌కి ఒకటే మెడిసిన్ ఉండదు. హ్మ్. ఫిట్స్‌కి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త మెడిసిన్స్ వచ్చినాయి. సేఫ్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇంకా ఎఫిషియన్సీ వైస్ కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఫిట్స్ ఎందుకవుతుందో గుర్తిస్తే, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆల్‌మోస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అందరిలాగా లైఫ్ స్పాన్ బాగుండేలా కూడా మెయింటైన్ చేయొచ్చు. హ్మ్. కొందరికి ఇంకా కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రోగ్రెసివ్ మయోక్లోనిక్ ఎపిలెప్సీస్ అంటాం. ఈ హ్మ్. కండిషన్స్‌లో వీళ్ళకి ఉట్టి ఫిట్సే కాకుండా వాటితో పాటు వేరే సమస్యలు కూడా ఉంటాయి. హుహు. సో, ఇవన్నిటికి ఈ కారణాలు ఉన్నాయా? లేవా? ఏంటి? అని చెక్ చేసుకోవడానికి అందుకనే ఎళ్లి ఈ చెక్ చేసుకుంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చనమాట. ఆహా! ఓకే. జనరల్‌గా చిన్న పిల్లల్లో సార్ హై ఫీవర్ అంటే 103, 104 సంథింగ్ వచ్చినప్పుడు కొందరికి ఫిట్స్ వస్తూ ఉంటది. అసలు అవునవును. అట్లా జరగడానికి అంటే ఇంత బిఫోర్ ఏముండదు. ఓన్లీ హై ఫీవర్ వచ్చినప్పుడే జరుగుతది. అట్లా అవునవును. అంటే ఎందుకు జరుగుతది సార్ అట్లా? సో, ఫెబ్రైల్ సీజర్స్ అని అంటామండి. ఇది కొద్దిగా జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇట్లా ఫీవర్ ఎక్కువైనప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, దీనికి కూడా ఫస్ట్ అడగాలి ఫ్యామిలీలో అట్లా అయ్యే ఛాన్స్ ఉందా? ఏంటి? ఇదివరకు కూడా ఎప్పుడైనా ఫీవర్ లేనప్పుడు కూడా ఫిట్స్ వచ్చిందా? ఏంటా? ఇయన్నీ ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కొని తర్వాత పేషెంట్‌ని చెక్ చేసిన తర్వాత అప్పుడే ఫెబ్రైల్ సీజర్స్ అని చెప్తా ఉంటాం. హ్మ్. యూజువల్లీ ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం. వేరే టైంలో ఏమీ సమస్యలు లేకపోవడం ఇట్లా హ్మ్. ఉంటుంది. హ్మ్. సో, ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం కొన్ని రోజుల వరకు ఫిట్స్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గిపోయిన తర్వాత ఫిట్స్ మెడిసిన్స్ అనేది ఆపేసేయొచ్చు. సో, ఇది కూడా కరెక్ట్ చెకప్ చేసుకున్న తర్వాతే చెప్పొచ్చు ఈ ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నాయని. హుహుహు. సో, ఇన్ జనరల్ కూడా మామూలుగా కూడా ఫిట్స్ పేషెంట్స్ కూడా ఫీవర్ వచ్చినప్పుడు మళ్ళీ ఫిట్స్ అయ్యే ఛాన్స్ కూడా కొద్దిగా ఉంటుంది. సో, ప్రతి ఫీవర్ కేసు ఆహ్, ప్రతి ఫెబ్రైల్ సీజర్స్ అంటే ప్రతిసారి ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం అది సీజర్స్ ఎపిలెప్సీ అని కాదు. హ్మ్. అట్లా. ఓకే. అంటే సొసైటీలో ఒకటుంది సార్. మిత్తా నిజమో నాకు తెలవదు. అంటే చిన్న పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయి కదా సార్! అది ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత పోతదని చెప్తారు సార్. అది ఎంతవరకు నిజం సార్? నిజమా? మిత్తా? ఉంటుందండి. కొంతవరకు ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అంటే చాలా మందికి చిన్నతనంలో ఉంటుంది. హ్మ్. తర్వాత వాళ్ళకి ఫిట్స్ అనేది ఉండకపోవచ్చు. ఓకే. సో, నేనన్నట్టు ఇప్పుడు చాలా మందికి అందుకనే ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. వీళ్ళని ఎపిలెప్సీ పేషెంట్స్ అనం. ఓకే. ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ ఎపిలెప్సీ అంటే అది మాటి మాటికి వచ్చే కండిషన్స్. సీజర్స్ అంటే 1, 2 సార్లొచ్చి మళ్ళీ అవ్వకపోవడం. ఓకే.
సో చాలా మందికి ఫెబ్రైల్ సీజర్స్ హిస్టరీ ఉంటుంది కానీ వాళ్ళకి ఎపిలెప్సీ ఉండదు. సో ఇలా మీరన్నట్టు పెద్దగా అయినాక మళ్ళీ ఫిట్స్ ఉండకుండా హెల్తీ లైఫ్ ఉండొచ్చు చాలా మంది. ఆహాహా.